పల్నాడు జిల్లా మాచర్లలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసుల తీరును మాజీ మంత్రి అంబటి రాంబాబు తప్పుబట్టారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన అనంతరం రాంబాబు మీడియాతో మాట్లాడారు. గుండ్లపాడు జంట హత్యల కేసులో వైసీపీకి సంబంధం లేదని చెప్పిన పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అంబటి ప్రశ్నించారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నారని అన్నారు. జంట హత్యల కేసులో టీడీపీ నేతలపై చర్యలు లేవని, వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. పోలీసు వ్యవస్థ తటస్థంగా పనిచేయాలని అంబటి డిమాండ్ చేశారు. పోలీసులు ఏం చేస్తున్నారు? చంద్రబాబు ఊడిగం చేస్తున్నారా అని అడుగుతా ఉన్నది. ఎంత ఘోరం అండి! అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారు అంటే చంద్రబాబు చెబితే ఎవరైనా కేసులు పెట్టేస్తారా? మర్డర్ కేసులో ఎంత అన్యాయం ఇది! శవం దొరికితే చాలు కేసు పెట్టేస్తారా? ఇది ఒక సంఘటన, మా ఇంటి మీద జరిగిన సంఘటన. పోలీసులు ఏం చేస్తున్నారండి? 7 గంటల 20 నిమిషాల పాటు నా ఇంటి మీద దాడి జరిగి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తే సినిమా చూశారు పోలీసులు, ఎస్పీలు అందరూ కూడా. మీరందరూ చూశారు కదా, లైవ్లో చూశారు జరిగినటువంటి దాడి. ఇదేమో ఎస్పీ చెప్పాడు, మీరందరూ సాక్షాత్తు లైవ్లోనే చూశారు జరుగుతున్నటువంటి దాడిని. 10-20 నిమిషాలుగా నన్ను అరెస్ట్ చేస్తే అమ్మాయ రాంబాబు గారు బతికిపోయాడు, చంపకుండా వదిలేశారు,